ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9 మరియు 10 వచనంలో ఏముందంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును, మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. ఇక్కడ యథార్థంగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవారంటే యథార్థ ప్రార్థన ఆయనకు చాలా ఆనందకరం. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన అంతవరకే ఉంటుంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వారు చేయ క్రియలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంటారు. వారు చేయి పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. అది దేవునికి యథార్థమైనటువంటి ప్రార్థన లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు యథార్థంగా దేవుని యందు నిజాయితీగా ప్రార్థన చేసి ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు చాలా ఆనందిస్తాడంట. అలానే భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. ఆయనకి వాళ్ళ చెడు మార్గములన్నీ కూడా, భక్తిహీనులు వాళ్ళ చేయి పనులన్నీ కూడా దేవునికి ఇష్టం ఉండదు. ఒక గ్రామములో ఒక రాజు అనే అతను ఉండేవాడు. ఆ రాజు అనే అతను చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో విశ్వాసమైనటువంటి జీవితం కలిగి ఉండేవాడు. తన పెద్ద ఎత్తున కొద్దీ తనకు చెడు యొక్క స్నేహితుల ప్రభావంతో దేవునికి దూరం అయిపోయాడు. అతనికి కోపం ఎక్కువ వచ్చింది. మోసం, అబద్ధం, మరి దేవుని యందు విశ్వాసం పోయింది అతనికి. ఎక్కువ ఏదైనా మాట చెప్తే చాలా ఉండేవాడు. అబద్ధపు మాటలు చెప్తుంటుంటాడు. ఎక్కడున్నావు అంటే పలానా దగ్గర ఉన్నాను చెప్తుంటాడు. మరి మోసపు మాటలు చెప్తూ ఉంటాడు. తన యొక్క స్వార్థం కోసం అనేకమంది పనులు చేస్తూ ఉంటాడు. అబద్ధం, ఒకరి మీద ఒకరికి మరి చాడులు చెప్తూ ఉంటుంటాడు. ఒకరి గురించి ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరి గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మెప్పు పొంది తన లాభం కోసం, తన యొక్క ఆ రోజు అతనికి డబ్బు కోసం అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటాడు. అట్లా మోసకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటుంటాడు. ఇట్లా దేవుని యందు విశ్వాసం లేకుండా తన యొక్క జీవితం జీవిస్తూ ఉంటుంటాడు. ఒకరోజు తన తల్లి తన కొడుకుని పిలిచి, నాయన, చిన్నప్పుడు నువ్వు ఎంతో దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు. ఇప్పుడు పెద్ద ఎత్తున కొద్ది నీలో మార్పు చూస్తున్న నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఏ విధమైనటువంటి ప్రవర్తన నీలో బాగలేదు. నువ్వు మరి మోసపు మాటలు చెప్తున్నావు, అబద్ధాలు మాటలు చెప్తున్నావు, నీలో కోపం బాగున్నది, దేవునికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి తల్లి మందలిస్తుంది. అతన్ని మందలిస్తే, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం విడిచిపెట్టు, లేదంటే నీకు కఠిన శిక్ష ఉంటుందని ఆయన అని చెప్పేసి ఎంతో మంచి మాట చెప్పినప్పటికీ అతను వినలేదు. నీవు నాకు చెప్పేదానివే, నేను అలా చిన్నపిల్లగాన్నా, నీవు చెప్తే నేను వినాలా అని చెప్పేసి తన తల్లి మాటని ఎన్నుకోకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళి మరి అదే మార్గంలో జీవిస్తూ ఉంటాడు. మోసపు మాటలు, దేవుని యందు విశ్వాసము లేనటువంటి మాటలు, ఒకరి గురించి ఒకరికి చాడులు చెప్పడం, లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అట్లా కొన్ని రోజుల తర్వాత దేవుడు చూసి తనకేం చేసిందంటే, తన కుటుంబంలో, తన యొక్క విషయంలో అనేకమైనటువంటి శ్రమలు కల్పించినాడు, బాధలు కలిగించినాడు.
తన ఆరోగ్య విషయంలో ఆరోగ్యం విషయంలో మరి ఇబ్బంది కలిగించినాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగాయి. అప్పులు, సమస్యలు, అవమానాలన్నీ కూడా ఎదురయ్యాయి. దేవుడి విధంగా అన్నీ అతనికి కల్పించినాడు. ఎందుకంటే దేవుని మాట వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని యందు విశ్వాసం అంటే ఎట్లా ఉంటో తెలుసు. అయినప్పటికీ దేవుని తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తుండే కాబట్టి దేవుడు ఈ విధమైనటువంటి శిక్షను అతనికి ఇవ్వటం జరిగింది. అప్పుడు తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను కౌగులించుకొని, అమ్మా నన్ను క్షమించు, నువ్వు చెప్పావు కానీ నేను వినలేదు, నేను ఎందు విశ్వాసించలేదు, నువ్వెంతో మంచి మాటలు చెప్పావు, నువ్వు నీతిగా ఉండవు అని చెప్పావు, నువ్వు నీతిని అనుసరించు అని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ నేను వినలేదమ్మా, నన్ను క్షమించు అని చెప్పేసి ఎంతో దీనంగా తన తల్లికి చెప్తాడు. అప్పుడు తల్లి, దేవునికి నీతిగా జీవించడం ఇష్టం నాయనా, నువ్వు పాపములన్నీ కూడా మన్నించాలి, అబద్ధపు మాటలు మర్చిపో, విశ్వాసం గల జీవితం జీవించు, నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవి కాబట్టి ఆయనందు విశ్వాసంగా ఉండు అని చెప్పి తల్లి తనకు చెప్పింది. ఆ తర్వాత గద్దింపును ద్వేషించు వారికి చివరికి మరణశిక్ష ఉంటుంది నాయన, నేను నిన్ను గద్దిస్తున్నాను, నా గద్దింపు నువ్వు ద్వేషిస్తే ఈసారి నీకు మరణశిక్ష ఉంటుందని చెప్పేసి ఆ తల్లి కొడుక్కి గట్టిగా చెప్పింది. అప్పుడు ఎంతో మరి బాధపడి, అమ్మా నన్ను క్షమించు, నేను దేవుని యందు విశ్వాసంగా కలిగి ఉంటానని చెప్పేసి అప్పుడు ఆయన ఆ దేవుని యందు విశ్వాసంగా ఉండటానికి ఆ ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అబద్ధపు మాటలు కానీ, కోపము కానీ, యథార్థమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి దేవునికి మరి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఆయనకు వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేస్తే దేవుడు వేసే శిక్ష చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు నిజాయితీగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇట్లా మీ పీటర్.